ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. గ్రేటర్ హైదరాబాద్ మహా గ్రేటర్గా మారిపోయింది. ఏకంగా 300 డివిజన్లని ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా డివిజన్లకు సంబంధించిన పరిధులు పరిమితులను డిసైడ్ చేస్తూ డ్రాఫ్ట్ కాపీలను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇది ఫైనల్ అని చెప్పని తేల్చి చెప్పేశారు. సో ఎన్నికలకి కావాల్సిన ప్రణాళికని తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసేసింది. ఏ విధంగా వచ్చిన ఈ డివిజన్లు, ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగితే ఈ 300 డివిజన్లలో పోరాటం ఏ విధంగా జరగవచ్చు, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. డివిజన్స్ అంటే ఇలా ఎవరు ఊహించలేదు ఎంత షార్ప్గా ఎంత షార్ట్ పీరియడ్లో అయిపోద్దని. లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ అలాగే జరిగినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇప్పుడు కూడా అదే స్పీడ్తో జరుగుతున్నాయి. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి, మీ పార్టీ అభిప్రాయం ఏంటి డివిజన్ల వర్గీకరణ మీద? డివిజన్లో ప్రాపర్గా జరగలేదండి. వారం రోజులు ఫిర్యాదులు ఉంటే చేయొచ్చు అని పెట్టారు. ఆ ఫిర్యాదులను ఎంతవరకు క్షుణ్ణంగా పరిశీలించారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దాదాపుగా 570 వాటిని మేము పరిగణలో తీసుకున్నాం, మిగతా పరిగణలో తీసుకున్నది అంటారు. ఎంతమంది స్క్రూటినీ చేశారు, ఎంత క్షుణ్ణంగా చదివారు అనేది ఇక్కడ అధికార పార్టీకి జిహెచ్ఎంసీ మారిపోయి అన్ని కూడా అధికార పార్టీ ఏది చెప్తే వాళ్ళ మంత్రులు అంటారా అంతే, ఖచ్చితంగా అంతే వాళ్ళ విధంగానే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదండి. చాలా వాటిలో మా షేర్లింగ్ పనులు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి. సామాన్య ప్రజలకు తెలియట్లే ఎక్కడి నుంచి ఏ వార్డు ఎంతవరకు ఉంది, ఏ సర్కిల్ ఏంటి, సర్కిల్ పేర్లు కూడా మార్చేశారు. ఎగ్జిస్టింగ్ ఉన్న సర్కిల్ పేర్లు కూడా మార్స్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. రాజకీయ నాయకుల లబ్ధికి పక్కకు పెడితే అక్కడ ఉన్న సిటిజన్, అక్కడ ఉన్న పౌరుడికి ఏంటి అంటే మనం ఏ డివిజన్ లో ఉన్నామో, ఏ సర్కిల్ కిందకి వస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఆఫీసులో పోతే పట్టించుకునే నాయకులు లేరు, పట్టించుకునే విధంగా అధికారులు లేరు. అసలు ఎలా ఉన్నాయంటే ప్రజావాణి కూడా చేసేసారు. ప్రజావాణి కూడా లెక్క చేయకుండా చేసిన కమిషనర్లు చాలా మంది ఉన్నారు, డిప్యూటీ కమిషనర్. అలాంటి పరిస్థితులలో సామాన్యులను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఏ డివిజన్ ఏ వార్డు అని తెలియకుండా. నేను నా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎలక్షన్ల కన్నా ముందుగా పబ్లిక్ అవేర్నెస్ చేయాలి. మీరు ఏ డివిజన్ ఎంతవరకు చేశారు, ఎక్కడ ఉన్నారు, ఏ సర్కిల్ కిందకి వస్తుంది, ఏ జోన్ కిందకి వస్తుంది అని మీరు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టండి. మీ కాంగ్రెస్ ఫ్లెక్స్ పెద్ద పెద్దవి పెడతారు, వాటి ప్లేస్ లో ఇవి పెట్టండి. కానీ అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అంత సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి బౌండరీస్, ముఖ్యంగా రోడ్డు అవతలకి వెళ్ళేవి, రోడ్డు యువతలకు వచ్చేవి, ఇట్లాంటివన్నీ మేము క్యాలిక్యులేషన్స్ క్లియర్గా వేసుకుని ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండానే ఈ వర్గీకరణ జరిగింది అంటున్నారు. అలా జరిగింది అంటారా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరిగింది? అధ్యయనం చేసామని చెప్తున్నారు సార్. అధ్యయనం ఎవరు చేసుకోరు? కాంగ్రెస్ యొక్క లీడర్లు కూర్చొని అధ్యయనం చేసుకున్నారు సార్. ఎందుకంటే ఎక్కడ కూడా పబ్లిక్ని, అదే మిగతా పొలిటికల్ పార్టీస్ కానీ, సీనియర్ లీడర్స్ కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ, దీని మీద అనుభవం ఉన్న నాయకులని ఎవరైనా మీరు ఒక సలహా తీసుకున్నది ఒకటి చెప్పండి. మీ కాంగ్రెస్ నాయకుల సలహా తీసుకున్నారు, అది పక్కకు పెడితే ఇంకా వేరే పార్టీలు కానీ ఎవరైనా ఇప్పుడు మన ఒక పార్టీలను అసలు ఇన్వాల్వ్ చేయలేదంటారు. ఎక్కడ చేయలేదు సార్. ఇప్పుడు ఒక ఓటు తీసేయాలంటే ఎలక్షన్ ఆఫీసర్ మీటింగ్ పెట్టి అన్ని యొక్క పార్టీలను ఓకే ఇతను ఉన్నాడా లేడా అని చెప్పి ఒక డిక్లరేషన్ తీసుకుంటారు. ఆ విధంగా దీంట్లో ఎందుకు చేయరు అంటే అంత ట్రాన్స్పరెన్సీ చేయకపోయినా ఎంతో కొంత చేయాలి. నేనేమంటే పార్టీలో ఇన్వాల్వ్ చేయకపోతే అట్లీస్ట్ అక్కడ ఉన్న సీనియర్ పర్సన్స్ ఎవరైతే ఆ నియోజకవర్గం మీద ఆ డివిజన్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. అది ఇంతకుముందు ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయొచ్చు, చేసి సజెషన్ తీసుకోండి. అది ఇచ్చే సజెషన్ తీసుకోవడం వల్ల మంచిగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి. ఎందుకంటే మొత్తం ముక్కలు చేశారు సార్, ఎక్కడి నుంచి ఎక్కడికో అర్థం కావట్లేదు. బౌండరీస్ తెలవు. కనీసం ఎవరైనా ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలంటే బౌండరీస్ తెలియకుండా ఉన్న పరిస్థితి గందరగోళం ఉంది. ఈ గందరగోళ టైంలో ఎలక్షన్ పెడతాడు, ఫిబ్రవరి వరకు కథం చేస్తాడు. మీ అంచనా ప్రకారం ఇది మొత్తం ఎలక్షన్స్ కోసం జరుగుతున్న ప్రొసీజర్ అంటారా? ఎలక్షన్ కోసమే చేయాలనుకుంటే 2 సంవత్సరాలు వచ్చింది సార్, ముందు ఎందుకు డిబేట్ చేయలేదు? ఇప్పుడు ఏంటంటే వారం 10 రోజులు కన్ఫ్యూజ్ చేసి ఈ కన్ఫ్యూజ్ లో బయటకు వచ్చారు. ఎలక్షన్ లో జిహెచ్ఎంసీలో గెలవాలి, మేయర్ ఇవ్వాలి. అంటే వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందంటారా? అదే అండర్స్టాండింగ్ సార్. ఆల్రెడీ సీఎం గారే డైరెక్ట్ చెప్పారు, కాంగ్రెస్ అంటే కాన్ అంటే కాంగ్రెస్ అని చెప్పారు సార్. అంతకన్నా అండర్స్టాండింగ్ ఏం కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాల ప్రచారానికి వెళ్ళి కాంగ్రెస్ అంటే ఎంఐఎం కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే ఈ డివిజన్ వర్గీకరణ అంతా జరిగిందంట. అంతే సార్, దానికోసమే వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్తారు సార్. ముస్లిమ్స్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మాది పాత బస్తీలో 100 డివిజన్స్ ఉన్నాయి, ఇంకా 50 గెలిస్తే మేము మేయరని గల్లా ఎగిరేసి చెప్తున్నారు. సో ఏంటంటే అలాంటి అహంకారాన్ని తగ్గించాలి ఒక ముఖ్యమంత్రి. కానీ అలాంటి అహంకారాలకు ప్రోత్సహించే ముఖ్యమంత్రి సరైన వ్యక్తి కాదని నా అభిప్రాయం సార్. కానీ ఎలక్షన్స్కి మిగతా పార్టీలు ప్రిపేర్ అయి ఉన్నాయా? ఇప్పుడు ఒకవేళ చేయాలంటే కూడా కనీసం 3 నెలలు పట్టుద్దా? అంత టైం ప్లాన్ చేయొచ్చా? సరే, యాక్చువల్లీ ఎలక్షనింగ్ చేయాలంటే ఏ పార్టీలైనా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రెడీగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే 300 డివిజన్లు అయినప్పుడు ఆ డివిజన్స్లో ఉన్న ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఏ డివిజన్లో ఎన్ని బూత్లు వస్తాయి, అక్కడ మనకు ఎవరు ఉన్నారు, ఏంటి ఎలక్షన్ ప్రక్రియ మినిమం ఒక 3 months అయినా టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమయం ఇచ్చేలా సార్. నేను ఈ రోజు పేపర్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, సేమ్ అదే టైంలో వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి. ఏ డివిజన్ ఎవరున్నారు, ఏ నాయకుల పరిధిలోకి అవన్నీ చూసే ప్లాన్ చేశారంటారా? అవన్నీ ఇంటర్నల్ గా జరిగి
ఇప్పుడు బయటకు వచ్చారు సార్. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా డివిజన్లు తెలియదు. డివిజన్లు చేసిన వాళ్ళు అధికారులు మొత్తం కూడా కాంగ్రెస్ సొత్తులు కాబట్టి వాళ్ళని ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అన్నీ చేసి పెట్టారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు ఓన్లీ ఎలక్షన్స్ కోసమే ఈ 300 ప్రక్రియ సార్. దాని లేకపోతే లేదు. నేనేమంటున్నాను అంటే మీరు ఒక 3 నెలలు టైం తీసుకోండి, 4 నెలలు టైం తీసుకోండి. ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి, దానిలోపు కంప్లీట్ చేయాలని చాలా పత్రికలు రాశాయి. పత్రికలకు ఇన్ఫర్మేషన్ లేదు రాయదు, ఇన్ఫర్మేషన్ లేదు ఫెయిలర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందంటారు. అంతే సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మీరు చూడండి, ప్రతి విషయంలో కూడా 300 డివిజన్లు అవుతున్నాయని కూడా చాలా మంది ఈ మీడియా వాళ్ళు ముందే చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఏది చేసినా. ఏంటంటే ఒక వర్గం కోసం, ఒక పార్టీ కోసం, ఒక వ్యక్తి కోసం చేయట్లేదు. నేను 2-3 వీడియోలు చూశాను సార్ యూట్యూబ్లలో. ఒక కార్పొరేటరు ఆయనకు అనుకూలం ఉండడం కోసం కొన్ని వాళ్ళని వేరే డివిజన్లో కలిపాడండి, అంటే అతను గెలవడం కోసం. ఓకే. సో ఈ విధంగా చేస్తే ట్రాన్స్పరెన్సీ కాదు. ఇంకా నాకేంటి అంటే ఈ రిజర్వేషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా మా కాంగ్రెస్ నాయకు అనుకూలంగా కూడా రిజర్వేషన్లు ఇస్తారు అని చెప్పేసి యూట్యూబ్లో మన చాలామంది సిటిజన్స్ బాధపడుతున్నారు సార్. అంటే ఇవన్నిటిని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ అవసరమైతే ఒక శ్వేతపత్రం విడుదల చేసే విధంగా ఉండాలి. ఈ 300 డివిజన్లు ఏ పరిగణలో తీసుకున్నారు, ఏ విధంగా చేశారు అనే ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఎన్నికలే ఎజెండాగా హైదరాబాద్లో డివిజన్ల వర్గీకరణ జరిగింది. దీనివల్ల ప్రజలే నష్టపోతారు. కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్క అవడం ద్వారా గెలుపు దిశగా అడుగులు వేసేందుకే ఈ కుట్ర ప్రణాళికని అమలు చేశారని మాధవరెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.